I don't even know where I stand. So unprofessional. E shade. Well, real life lo ala ledani maku telusu. Very ugly side of me. If you don't care for your pet and all that, you see just 0.1% of my life. Be open to taking criticism. It's because we are on social media. Criticism and slandering. Na confidence I will admit it. I'm sorry. I don't need to. Hi guys and welcome to Asterix. I know I've been missing for such a long time. Ekkad nunchi start cheyali meeku em cheppali kuda teliyadu. I really don't. Sare ఒక లైఫ్ అప్డేట్ వీడియో అయితే చేయాలనుకున్నాను. సడన్గా ఉన్నట్టుండి నేను కంటెంట్ చాలా తగ్గించేశాను. సో ఫస్ట్ దాని గురించి రీజన్ ఏంటో అనేది చెప్తాను. సో మచ్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ ఇన్ లైఫ్ గైజ్ అండ్ ఐ నో అందరి లైఫ్లో అందరి జీవితంలో ఏదో ఒకటి కొత్తగా జరుగుతూనే ఉంటుంది. కానీ ఓకే ఇది టాప్ సీక్రెట్ ఎవరికి తెలియదు. కానీ ఐ హ్యావ్ బీన్ ట్రయింగ్ టు సెటప్ సంథింగ్ సిన్స్ 1.5 years. That's a very long time, right? And నేను ఫెడప్ అయిపోయాను గైజ్. లిటరలీ ఎంత కష్టపడుతున్నాను. 1.5 years నుంచి ఒక దాని మీద ఫోకస్ చేస్తున్నాను. అండ్ ఏ సైడ్ నుంచి అయితే పని జరగాలో ఆ సైడ్ నుంచి సరిగా రెస్పాన్స్ రావట్లేదు. అసలు ఐ డోంట్ ఈవెన్ నో వేర్ ఐ స్టాండ్. ఈ 1.5 yearsలో నేను చేసిన కష్టం అంతా వేస్ట్ అయిపోయిందా లేదంటే ఇంకా ఇది ముందుకెళ్తుందా నాకు అసలు ఏం ఐడియా రావట్లేదు. యునో సమ్ పీపుల్ ఆర్ సో అన్ప్రొఫెషనల్. మీకు చెప్పడం మర్చిపోయాను. వీఆర్ గోయింగ్ టు బి డూయింగ్ సమ్ నైస్ న్యూడ్ కైండ్ ఆఫ్ అ మేకప్. రీసెంట్గా నా వీడియోస్లో మీరు చూసి చాలా మంది అడుగుతున్నారు. సో ఐ థాట్ విల్ డూ అ సిట్ డౌన్ మేకప్ రాస్తూ ఒక వీడియో చేద్దామని. సో యా బెనిఫిట్ ది ప్రొఫెషనల్ ప్రైమర్ యూజ్ చేస్తున్నాను. ఐ లవ్ దిస్ ప్రైమర్ గైస్. అండ్ ఇది ఫుల్ ఫేస్లో రాయకుండా ఓన్లీ పోర్స్కి ఫోకస్ చేసి రాస్తానమాట. హియర్ అండ్ హియర్ మేకప్ది చాలా నీట్ ఫినిష్ వస్తుంది. మేజర్లీ ఇక్కడ ఫోకస్ చేసి ఫింగర్లో ఉన్నది రెస్ట్ స్ప్రెడ్ చేసేస్తున్నాను. బట్ టాకింగ్ అబౌట్ ప్రొఫెషనలిజం, సో ఐ డోంట్ నో లైక్ డీలింగ్ విత్ పీపుల్ అప్ నార్త్ ఈజ్ సచ్ అ టఫ్ థింగ్. అంటే టు థింక్ ఆఫ్ ఇట్ నేను కూడా నార్త్ ఇండియనే, కానీ నా వాల్యూస్ నా సెన్సిబిలిటీస్ అన్నీ ఇక్కడ ఉండి ఐ ఫీల్ దట్ సౌత్ ఇండియన్ పీపుల్ ఆర్ సో స్ట్రేట్ ఫార్వర్డ్ అండ్ వాళ్ళతో డీల్ చేయడం ఎంత ఈజీ ఉంది కదా. ఐ వుడెంట్ సే లైక్ ఆల్ నార్త్ ఇండియన్ పీపుల్ అలాగే ఉంటారని అనట్లేదు నేను. దట్ ఈస్ నాట్ వాట్ ఐ మీన్. బట్ పర్టిక్యులర్ కొంతమంది ఉంటారు చాలా పెద్ద ఫేక్తారు. ఓ 10 daysలో ఇదైపోతుంది, 5 daysలో ఇదైపోతుంది, అలా చెప్తూనే ఉంటారు. ఇట్ ఈస్ సో డిసప్పాయింటింగ్. ఇలా 10 days 15 days అంటూ 1.5 years అయిపోయింది గైజ్. కన్సీలర్ ఇండియన్ బ్రాండ్స్లో ఎస్పెషల్లీ మెబిలిన్ అండ్ ఆల్ ఎక్కువగా నేను కూడా ట్రై చేయలేదు. కానీ ఐ హ్యావెంట్ ఫౌండ్ మై కరెక్ట్ కన్సీలర్ షేడ్. ఈ బెనిఫిట్ది నాకు చాలా కరెక్ట్గా అనిపిస్తుంది. అండ్ నాట్ డూయింగ్ ఫౌండేషన్ ఫర్ దిస్ లుక్. ఎస్, ఆ లుక్ మీరు చూసారు కదా. ఏది ఎక్స్ట్రాడినరీ హెయిర్ ఆయిల్ వీడియోలో there was no foundation on my face. Benefit the Boeing concealer. It's available on Nykaa. ఒక బ్రష్తో జస్ట్ దీన్ని ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటాను. నాకు మార్క్స్ అండ్ పిగ్మెంటేషన్ ఉన్న ఏరియాస్లోనే ఫోకస్ చేస్తాను. అండ్ ఇట్స్ లైక్ ఎగ్జాక్ట్లీ మై స్కిన్ కలర్. చూస్తున్నారా? అందుకే సెపరేట్గా ఏం తెలియదు అనమాట. ఎక్కడైనా డిస్కలరేషన్ ఉంటే అది హైడ్ చేయవచ్చు. కమింగ్ బ్యాక్ టు మై వర్క్, అందుకే కాంటెంట్ క్రియేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు. ఎస్పెషలీ లాస్ట్ ఫ్యూ మంత్స్ చాలా టఫ్ అయిపోయింది గైజ్. 1.5 years నుంచి అయితే సరే అవుతుంది పని అనుకుని చేస్తున్నాము. కానీ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి అస్సలు అవుతుందా లేదా అనే స్టేజ్కి వెళ్ళిపోయాం. బట్ యు నో వాట్, నేను గివ్ అప్ చేసే వాళ్ళలో కాదు. ఏ సిచ్యువేషన్ అయినా నేను మైండ్ పెట్టి డిసైడ్ చేశానంటే దాన్ని అంతు చూస్తాను నేను, అంతే. ప్లీజ్ విష్ మీ లక్ గైజ్. మీరందరు నాతో ఉన్నారని, నాకు ఒక సపోర్ట్ సిస్టమ్ ఉందని నేను నమ్ముతున్నాను. నాకు తెలుసు నేను చాలా రోజుల నుంచి మిస్సింగ్లో ఉన్నాను. అండ్ చాలామంది రెగ్యులర్ చేసేవాళ్ళు, కామెంట్ చేసేవాళ్ళు, రెగ్యులర్గా చూసేవాళ్ళు కూడా ఇప్పుడు లేరు. అంటే వాళ్ళ కామెంట్స్ అదంతా అయితే నేను చూడట్లేదు చాలా రోజుల నుంచి. అండ్ ఐ నో దట్ ఇట్స్ అ 2-way street. నేను కూడా ఎన్ని రోజుల నుంచి మీతో టచ్లో లేనని చెప్పి చాలామంది డ్రిఫ్ట్ ఆఫ్ అయిపోతారు, అది నాకు కూడా తెలుసు. బట్ యాజ్ అ ఫ్రెండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ దట్ నా లైఫ్లో ఇది జరుగుతుంది, అందుకే నేను లేను. అండ్ అఫ్ కోర్స్ గుడ్ న్యూస్ గురించి చెప్పాలంటే మీ ఫేవరెట్, నా ఫేవరెట్, మనందరి ఫేవరెట్ నిమిషాకి ఒక హెల్దీ బాబు పుట్టాడనమాట. షీఈ్ అ వెరీ లైకబుల్ పర్సన్ తెలుసా. నా ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా నిమిష అంటే చాలా నచ్చేస్తుంది. బికాజ్ షీ సో స్వీట్. లైక్
అంటే షీ డజంట్ ట్రై హార్డ్ టు బి స్వీట్, షీస్ జస్ట్ బిల్ట్ దట్ వే. ఫస్ట్ టైట్ లైన్ చేస్తున్నాను. సో ఐఎమ్ టేకింగ్ మై బ్లాక్ కలర్ ఐ పెన్సిల్ అండ్ టైట్ లైనింగ్ అంటే ఇలా లాష్ లైన్ కింద కాజల్ ఫిల్ చేసేయాలి. ఓన్లీ లాష్ లైన్ కింద గైస్, మళ్ళీ కింద రాయకూడదు. దీనివల్ల ఏంటంటే మస్కారా రాసిన తర్వాత మనకు ఐస్ అండ్ మస్కారా మధ్యలో లేదంటే ఐస్ అండ్ ఐలైనర్ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, అది కనిపించదు. స్టేజ్ ది ప్యాలెట్ యూజ్ చేస్తున్నాను. సో ఈ షేడ్ మిక్స్ చేసి ఎగ్జాక్ట్లీ నా స్కిన్ కలర్ క్రియేట్ చేసి లిడ్ మీద రాస్తాను. బేబీ గురించి చెప్పాలంటే ఎగ్జాక్ట్లీ నిమిషా లాగా ఉన్నాడు గైస్. అఫ్ కోర్స్ న్యూ బోర్న్ కిడ్స్ డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటారు డే బై డే, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే హీ లుక్స్ సో మచ్ లైక్ నిమిషా. తను చిన్నప్పుడు ఎలా అయితే కనిపించేదో, రౌండ్ ఫేస్, రౌండ్ నోస్, బటన్ ఐస్, అలాగే ఉన్నాడు అనమాట. అండ్ యూనో ఫన్నీయెస్ట్ పార్ట్ ఏంటి, వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్రౌన్ వచ్చింది వాడికి. ఎప్పుడు ఎక్స్ప్రెషన్ ఇలా పెడతారు. డోంట్ గెట్ మీ రాంగ్, విశాల్ ఈజ్ అ బ్యూటిఫుల్, వెరీ కూల్ అండ్ very caring, very loving person, and the way he takes care of Nimisha is mind blowing. Okay, కానీ కొంతమందికి అలా చేసే అలవాటు ఉంటుంది కదా, ఒక చిన్న ఫ్రౌన్ ఉంటుంది ఫేస్ మీద. సో విశాల్ డజంట్ డూ దట్ ఆల్ ద టైమ్ ఆఫ్ కోర్స్, బట్ ఒక్కొక్కసారి అతను అలా చేస్తాడు. అండ్ జస్ట్ ఇమాజిన్, ఓకే, ద బేబీ ఇస్ ఎంటైర్లీ నిమిషా విత్ విశాల్స్ ఎక్స్ప్రెషన్. సో ఇట్స్ సో ఫనీ. ఎంత జడ్జీ లుక్స్ ఇస్తాడు తెలుసా గైజ్ ఒక్కొక్కసారి. టీవీ సీరియల్స్ లో విలన్స్ అంటే నన్ను అగ్నిసాక్షిలో ఒకసారి గుర్తు తెచ్చుకోండి, యూనో రోలింగ్ ఐస్ అండ్ కోపంలో ఉండడం అలా చూస్తూ ఉంటాడనమాట. సో హీ డస్ దిస్ ఐ రోల్ అండ్ జడ్జీ ఎక్స్ప్రెషన్స్ బట్ స్లో మోషన్ లో. ఓకే, సో హీస్ లైక్ దిస్. స్త్రీ స్వాతంత్రం అర్హతే అంటే ఆడదానికి స్వాతంత్రం ఇవ్వకూడదు అని మనుధర్మం చెబుతోంది. లైక్ దాట్. ఐ నో బేబీస్ కాంట్ సీ, అంటే న్యూ బోర్న్ బేబీస్ కి అంత క్లియర్ గా కనిపించదు, వాళ్ళు మనల్ని చూసి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వట్లేదు. బట్ వీఆర్ ఫుల్లీ గ్రోన్ కదా, అలాంటి బేబీ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తే నేను జయ వచ్చేసి నా పెద్ద చెల్లి, మేము సర్ప్రైజ్ అయిపోయాం. జయ అంటుంది, నేను ఏ బేబీని ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం అయితే చూడలేదు అని అంటుంది. నేను కొంచెం రెడ్డిష్ ఎక్కువ చేసేసాను నా లిడ్స్ ని. సో ఐ జస్ట్ టేక్ దిస్ షేడ్ లిటిల్ మోర్. కొద్దిగా నా స్కిన్ కలర్ వస్తే బాగుంటుంది. See, that's much better. ఐ షాడో రాస్తున్నప్పుడు ఇలా సర్క్యులర్ మోషన్స్లో తీసుకోవాలి గైస్. అండ్ ఆల్సో లైక్ వెన్ యూ కమ్ టు ది ఎడ్జ్, కొంచెం అప్వర్డ్ ఇలా చేస్తే యూనో ఇట్ గివ్స్ యూ దట్ నైస్ యాంగులర్ లుక్. 31st మేకి ఫస్ట్ టైం బాబు, నిమిషా అండ్ విశాల్ వాళ్ళు సంవేరా అంటే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తున్నారు. సో ఐమ్ రియలీ ఎక్సైటెడ్ టు సీ దెమ్ దేర్. బికాస్ మా దాంట్లో డెలివరీ అయ్యాక 40 days వరకు మదర్ బయటికి వెళ్ళదు, అంటే ఒక రూమ్లోనే మోస్ట్లీ ఉంటారు బేబీ, మదర్ అండ్ ఆ పీరియడ్ని జాపా అంటారు. ఓకే, అండ్ జాపా చేయించడానికి ఒక స్టాఫ్, ఒక స్పెసిఫిక్లీ ఆ జాపాలో స్పెషలైజ్ అయిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి బేబీ హ్యాండ్లింగ్ తెలుసు, వాళ్ళు 24 hours వాళ్ళతోనే ఉంటారు అనమాట. నిమిషా ఆల్వేస్ సేస్ వన్ థింగ్ దట్ షీ డజంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ ద స్టాఫ్ ఎంటైర్లీ. సో స్టాఫ్ వచ్చేసి నా కోసం, బేబీ కోసం కాదు అని చెప్తూ ఉంటుంది. అంటే మీకు అర్థమైంది కదా. సో బేబీని నిమిషా చూసుకుంటుంది అండ్ స్టాఫ్ ఇస్ ఓన్లీ టు హెల్ప్, అంతే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక డార్క్ బ్రౌన్ షాడో తీసుకుంటున్నాను. సో ఇది మ్యాక్ది, ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. థిన్ బ్రష్ తీసుకుంటున్నాను అండ్ పౌడర్ తీసుకొని ఫస్ట్ ఎడ్జెస్లో స్టార్ట్ చేస్తాను, వెరీ క్లోజ్ టు ద ఐలాష్ లైన్. ఓకే, కిందకు వచ్చిన తర్వాత యూ జస్ట్ వాంట్ టు blend it like that. Natural, okay, we are not doing any winged eyeliner look అలాంటివి చేయట్లేదు, జస్ట్ వెరీ వెరీ న్యాచురల్. తర్వాత సెంటర్లో కొంచెం, ఓకే, నో ప్రాబ్లం. తెలిసినట్టుగా ఉండాలి, వెరీ క్లోజ్ టు ద లాష్ లైన్. ఇందులో మళ్ళీ పౌడర్ తీసుకోవట్లేదు, ఉన్నదాంతోనే కింద కొంచెం హాఫ్వే రాస్తాను, లైక్ ఫ్రమ్ హియర్ టు హియర్, అంతే. మొత్తం ఇక్కడ వరకు వెళ్ళట్లేదు. ఇట్ గివ్స్ అ వెరీ డ్రమాటిక్ ఎఫెక్ట్. నిమిషా బేబీ కొంచెం పెద్దగా అయ్యాక పేరెంట్స్ ఎప్పుడైతే ఓకే చెప్తారో అప్పుడే నేను మీకు బేబీ చూపించగలుగుతాను. బికాజ్ అందరూ సోషల్ మీడియాలో మరి అంత చిన్న పిల్లల్ని కూడా చూపించాలని అనుకోరు కదా. నాది బిల్లి గారిది స్టోరీ చెప్తే వీఆర్ డూయింగ్ గ్రేట్ గైజ్. ఐ నో చాలా రోజు నుంచి మేము కూడా వీడియోలో కలిసి కనిపించలేదు, బట్ వీఆర్ డూయింగ్ గుడ్. జస్ట్ దాట్ వీఆర్ జస్ట్ వర్కింగ్ వెరీ హార్డ్ టువర్డ్స్ దట్ థింగ్. మేము మీకు చెప్పాం కదా, దాని గురించి ట్రై చేస్తున్నాం. ఎవరో వచ్చారు, టోస్టీస్ బాకింగ్. ఐ థింక్ బిల్లి గారు, ఆయనకి ఒక సంగీత్ మీటింగ్ ఉండేది, అక్కడికి వెళ్ళారనమాట.
సో బిల్లి గారు ఇప్పుడు ఫుల్ స్టూడియో మీద కూడా ఫోకస్ చేస్తున్నారు. మా స్టూడియోది మొన్ననే సమ్మర్ క్యాంప్ అయిపోయింది. పేరెంట్స్ వర్ సో హ్యాపీ అండ్ వీ వర్ సో హ్యాపీ సీయింగ్ దేర్ ఫీడ్బ్యాక్. నిజంగా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు అండ్ మాకు రెగ్యులర్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో ఇఫ్ యూ ఆర్ ఖాజాగూడ, మణికొండ ఇలాంటి ఏరియాలో మీరు డెఫినెట్గా వచ్చి మా డెమో క్లాస్ తీసుకొని ట్రై చేయొచ్చు. అడల్ట్స్కి కూడా క్లాసెస్ ఉంటాయి అండ్ లేడీస్ జుంబా అలాంటివి కూడా ఉందన్నమాట. దాట్స్ ఇట్. మా రెగ్యులర్ ఆస్ట్రిక్స్ ఫ్యామ్ ఎక్కడ గుర్తుందా? మా బర్త్డేస్ అండ్ యానివర్సరీస్ వస్తున్నాయి. యానివర్సరీ అయితే మేము కలిసి ప్లాన్ చేసుకుంటాం. ఒక్కొక్కసారి నేను బిల్లి గారికి సర్ప్రైజ్ ఇస్తాను. కానీ బర్త్డేస్కి మాకు ఒక ఆనవాయితీ ఉంది. లైక్ లిటరలీ సిన్స్ ద టైమ్ వీ వర్ డేటింగ్ 18 years నుంచి నా బర్త్డే ఫుల్ డే పొద్దు నుంచి ఈవినింగ్ వరకు ఆయన ప్లాన్ చేస్తారు అండ్ ఆయన బర్త్డే నేను ప్లాన్ చేస్తాను అనమాట. అండ్ దట్స్ హౌ వీ స్టార్టెడ్ ఆన్ యూట్యూబ్. లైక్ మీకు తెలుసు అనుకుంటా దట్ టీవీ ఆర్టిస్ట్ అసలు మొత్తం ఇండస్ట్రీలో ఐ వాజ్ ద ఫస్ట్ వన్ టు స్టార్ట్ మై యూట్యూబ్ ఛానల్. ఓకే, ఇట్ వాస్ వెరీ ఆర్గానిక్ ఆన్ మై ఛానల్ దట్ ఆయన డే నేను ప్లాన్ చేస్తాను, నా డే ఆయన ప్లాన్ చేస్తారు. సర్ప్రైజ్ అనమాట. స్టార్టింగ్ నుంచి అలాగే ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ అదే చేస్తున్నారు గైజ్. అండ్ ఫ్యూ people are like so artificial, so cliche. అది మాకు తెలిసిపోతుంది చూస్తే. అండ్ బికాస్ వీ నో ఫ్యూ పీపుల్ పర్సనలీ, వాళ్ళు రియల్ లైఫ్లో అలా లేదని మాకు తెలుసు. ఓకేనా? కానీ ఒక డిఫరెంట్ ఫ్లవరీ లైఫ్ క్రియేట్ చేస్తున్నారు యూట్యూబ్లో. ఎనీవే దట్స్ అప్ టు దెమ్. సేమ్ మేము కూడా అదే చేస్తుంటే నాట్ ఆ రెగ్యులర్ ఆస్ట్రిక్స్ ఫ్యామ్, కానీ చాలామంది ఓహో వీళ్ళు కూడా వన్ ఆఫ్ దోస్ టైప్సే అనుకుంటున్నారు. కాబట్టి మేము ఒకటి డిసైడ్ అయ్యాం. ఇంకొకటి ట్రావెలింగ్ వాజ్ గెటింగ్ వెరీ హెక్టిక్ బ్యాక్ టు బ్యాక్. బికాస్ జులైలో మా యానివర్సరీ వస్తుంది, ఆ తర్వాత ఒక్క మంత్ గ్యాప్ ఉంటుంది. మళ్ళీ సెప్టెంబర్లో 4th September బిల్లి గారి బర్త్డే అండ్ 29th September నా బర్త్డే. సో బ్యాక్ టు బ్యాక్ 3 trips అయిపోతున్నాయి. అండ్ ఇట్ వాజ్ యాక్చువల్లీ బికమింగ్ లైక్ అ బర్డెన్ ఫర్ అస్ ప్యాకింగ్ ఆ బ్యాగ్స్, మళ్ళీ ట్రావెలింగ్. సో ఈసారి మేము ఏం డిసైడ్ చేసామంటే నాది బిల్లి గారిది కలిపి ఒక పెద్ద సాలిడ్ ట్రిప్ చేసుకుందాం అనుకున్నాము. అండ్ వీ హ్యావ్ ప్లాన్డ్ డెస్టినేషన్స్, అంతా ప్లానింగ్ జరుగుతుంది గైజ్. I am so excited about this vacation. Just ఆ వెకేషన్ గురించి ఆలోచిస్తూ నాకు టైం ఇలా పాస్ అయిపోతుంది. లైక్ ఇన్ స్పైట్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఐ టోల్డ్ యూ దట్ ఒక స్టాగ్నేషన్ పాయింట్ వచ్చింది, థింగ్స్ ఆర్ నాట్ మూవింగ్. ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ ఐఎమ్ జస్ట్ సో ఎక్సైటెడ్ అండ్ బోత్ ఆఫ్ us are so excited about that vacation that తెలియకుండానే అలా పాజిటివ్ మైండ్ సెట్ తో అలా వెళ్తున్నాం అనమాట. నౌ వీఆర్ డూయింగ్ ద మస్కారా లాష్ ప్యారడైజ్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మస్కారాస్ గైస్. నేను మీకు చూపిస్తాను ఒక ఐ చేసి అండ్ ఐల్ టెల్ యూ వై ఇట్ ఈస్ సో అమేజింగ్. టెల్ చేయడానికి ఏం లేదు, మీకు కనిపించేస్తుంది. కానీ గైస్ ఈసారి మేము ప్లాన్ చేసిన ట్రిప్ ఇస్ గోన్ బి సో డిఫరెంట్. అంటే ద వే వీఆర్ ట్రావెలింగ్ అండ్ ద వే వీ హ్యావ్ బుక్డ్ ఇట్ అండ్ వాట్ వీ హ్యావ్ బుక్డ్ ఇస్ సో యూనిక్ అండ్ డిఫరెంట్. మేబీ కొంతమంది అది చేస్తారేమో, కానీ మాకైతే అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆ ట్రిప్ అయిపోయాక ఐ విల్ టెల్ యూ ద బెస్ట్ టిప్స్ హౌ టు ఫైండ్ చీప్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అండ్ అకామిడేషన్ వెన్ యూ గో అబ్రాడ్. ఓకే, సో ఫస్ట్ ఆ ట్రిప్ సక్సెస్ అవ్వనివ్వండి. నేను అందుకే ఎక్కువ మాట్లాడలేదు ఇప్పుడు. అది అయిన తర్వాత నేను మీకు చెప్తాను నా టిప్స్. దాట్ ఈస్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. దిస్ ఈస్ వాట్ అ మస్కారా డస్ టు యూ. జస్ట్ లుక్ ఎట్ దట్. ఈ ఐ ఎంత ఓపెన్ అండ్ ఎంత బ్యూటిఫుల్ కనిపిస్తుంది. అండ్ జస్ట్ లుక్ ఎట్ దిస్ ఐ. అంటే ఇది కూడా బ్యూటిఫుల్ ఉంది. ఐ లవ్ మై ఐస్, బట్ యు నో వాట్ ఐ మీన్. ఇట్ ఈస్ సో హాట్ నౌ డేస్ గైజ్. నాకు మెంటల్ వచ్చేస్తుంది. ఈరోజు మాత్రం వర్షం పడింది బాగానే, అది ఓకే. కానీ ఏంటి హీట్ వేవ్ అసలు. నాకు ఏసీ పని చేయట్లేదు. ఐ నీడ్ టు రిప్లేస్ మై ఏసీ. నాకు మెంటల్ వచ్చేసింది తెలుసా. స్వెట్ వస్తే ఎస్పెషలీ నా బ్యాక్ ఆఫ్ ద నెక్ లో నేను మెంటల్ అయిపోతాను. నా బ్రదర్ నాకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాడు తెలుసా, దానికి చూపిస్తాను. అంతా గడబడ్ చేసేసాను నేను యాక్చువల్గా కాంటూరింగ్ చేయడమే మర్చిపోయాను. యూజువలీ ఐ డూ దాట్ అండ్ ఆఫ్టర్ దాట్ ఐ డూ మై ఐస్. దట్స్ ఓకే, డజంట్ మ్యాటర్. మాట్లాడుకుంటూ మేకప్ చేస్తే ఇలాంటి చిన్న చిన్న గడబడ్స్ అవుతాయి. ఓకే, సో సీ వాట్ మై బ్రదర్ గిఫ్టెడ్ మీ. సో ఇది వచ్చేసి ఒక ఫ్యాన్. ఓకే, ఇది మనం మెడలో ఇలా పెట్టుకొని ఫ్యాన్ పెట్టుకోవచ్చు. ఆగు, దిస్ ఇస్ ద స్విచ్. ఆన్ చేయాలి అంటే ఆన్ అయిపోయింది. సో ఇందులో లెఫ్ట్ అండ్ రైట్ రాసి ఉంటుంది. అరే ఫోకస్ లేదు. సో ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్ రాసి ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడ పెట్టుకుంటే ఇలా హవా వస్తుంది తెలుసా గైజ్ ఫేస్ మీద. అంటే మరీ అంత స్ట్రాంగ్ ఏం లేదు, బట్ ఇట్స్ ఇనఫ్ టు కీప్ యూ కూల్ అండ్ కీప్ facial and neck sweat away, which is what I want. I can't deal with sweat, guys. I can't.
నాకు మైండ్ పని చేయడమే ఆగిపోతుంది. అండ్ స్నికర్స్ యాడ్ చూసారా, దట్ ఎలా ఆకలి వల్ల మెంటల్ అయిపోతారు, అలా అయిపోతాను అనమాట. మై థింకింగ్, మై రేషనాలిటీ అంతా ఇట్ జస్ట్ గోస్ అవే. I don't want to talk about it because that's a very ugly side of me. Time to switch it off. Where did it go? Long press. Oh sorry, ఇందులో 3 speeds ఉన్నాయి. ఓకే, 1 2 3 థర్డ్ స్పీడ్ లో ఉంది. అండ్ మళ్ళీ ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఓకే, దిస్ ఇస్ ఫ్రమ్ అమెజాన్ బై ద వే. We were at contouring and ఇది Fenty Beauty ది కాంటూర్. Fenty Beauty is available on Nykaa now. అండ్ ఈ షేడ్ లాగా నాకు ఇంకొక షేడే దొరకదు గైజ్. ఐ షో యూ వై. కాంటూరింగ్ ఎప్పుడైనా బ్రౌనిష్ గ్రే లాగా ఉండాలి గైజ్. మొత్తం చాక్లెటీ బ్రౌన్ లాగా ఉంటే ఏమవుతుందంటే దట్స్ అ బ్రౌన్జర్. బ్రాన్జర్, దట్స్ నాట్ అ కాంటూర్. అంటే అది న్యాచురల్ గా కనిపించదు ఫేస్ మీద, ఒక బ్రౌన్ లైన్ లాగా కనిపిస్తుంది కదా. ఐ లైక్ మై కాంటూర్ టు లుక్ లైక్ అ న్యాచురల్ షాడో ఆన్ మై ఫేస్. సో సీ దాట్ డెఫినేషన్ యాడ్ చేసింది, కానీ అది సడన్ గా ఒక సెపరేట్ ఎంటిటీ లాగా కనిపించట్లేదు. ఇది స్టిక్ లాగా ఉంటుంది గైస్. జస్ట్ ఇలా ఇలా రాయొచ్చు, అయిపోయిందని చెప్పి ఇలా యూజ్ చేస్తున్నాను. ఈ కాంటూర్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎక్కడ రాయాలో అక్కడే రాయాలి. పైకి కిందకి అక్కడ ఇక్కడ వెళ్తే ఫేస్ ఇలా డౌన్వర్డ్ ఇలా డ్రా డౌన్ అయిపోతుంది. యూనో ద థింగ్ ఇస్ దట్ వీ వాంట్ టు లిఫ్ట్ ఎవ్రీథింగ్, దాని ఆపోజిట్ అయిపోతుంది. జా కాంటూర్ ఎలా చేయాలనేది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. లెట్ మీ షో యూ అ సింపుల్ ట్రిక్. ఆల్దో మై స్టిక్ ఇస్ నాట్ అప్ టు ద మార్క్, నేను మీకు ట్రిక్ చెప్తాను. బేసిక్లీ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ దట్, ఈ లైన్ ఉంది చూసారా, ఇయర్ కింద ఉన్న లైన్ని ఇలా మార్క్ చేయండి. తర్వాత జస్ట్ జాయిన్ దట్ టు దిస్ ప్లేస్. ఇక్కడ ఇక్కడ అంతే, రాసింది కొద్దిగా బ్లెండ్ చేయాలి అంతే. నా కొత్తది ఎప్పుడు వస్తుందో, మెంటల్గా వస్తుంది దీంతో. And a little on my forehead. That goes into your hairline. Nude makeup ni nail cheyadam chala kashtam telusa meeku, because you have to find the right shades. Ante it should be like there but not there. Telusu kada meeku. Just see this contour, okay? Naaku enta perfect ga undi. Literally not even one Indian brand has these kind of cool contour shades. Unte naaku please comment chesi cheppandi. I want to pick up something from an Indian brand. Enta definition add అయిపోతుంది face lo contour తో కదా. ఇప్పుడు ఏదైనా ఒక క్రీమ్ బ్లష్ తీసుకోండి. ఏదైనా అంటే నేను కొంచెం పీచ్ టోన్సే ప్రిఫర్ చేస్తాను. ఐ ఫీల్ దట్ న్యూడ్ మనం మొత్తం ఫేస్ చేస్తే ఒక చిన్న పాప్ ఆఫ్ కలర్ ఎక్కడో ఉండాలి. ఇఫ్ యువర్ చీక్స్ ఆల్సో బ్రౌన్, కొంచెం అది మొత్తం ఫ్లాట్ అయిపోతుంది లుక్. మ్యూటెడ్ పీచ్ ఉండాలి, మరి ఎక్కువ పింకిష్ పీచ్ వద్దు. ఇది ఎక్కడ రాయాలి అంటే ఇక్కడ రాయాలి. ఇక్కడ అంటే కాంటూర్ పైన. హైలైటింగ్ అండ్ ఆల్ ఇస్ సో అవుట్ గైజ్. ఇప్పుడు ఎవరు చేయట్లేదు, నేనైతే చేయట్లేదు. ఐమ్ బ్లెండింగ్ దిస్ రియలీ వెల్. ఇవన్నీ మనం ఐస్ చేయక ముందు చేయాల్సింది, ఎందుకనేది చెప్తాను ఆగండి. ఇప్పుడు మనం లూజ్ పౌడర్ రాయబోతున్నాం. నా భయపడకండి, ఎక్కువ ఎందుకు రాస్తున్నానంటే దీని మీద మనము సెట్టింగ్ స్ప్రే లాగా వాటర్ స్ప్రేని వాడతాం. వాటర్ స్ప్రేతో పౌడర్ మొత్తం వచ్చేస్తుంది. పౌడర్ రాయడం ఎందుకు, మళ్ళీ దాన్ని వాటర్తో తుడవడం ఎందుకు అనుకుంటున్నారా? మన మేకప్ అంతా క్రీమ్ బేస్ ఉంది చూసారా, లైక్ ద క్రీమ్ బ్లష్, కన్సీలర్. దాన్ని సెట్ చేయడానికి మనకు పౌడర్ కావాలి. కానీ పౌడర్ ఎక్కువ ఫేస్ మీద ఉంటే ఇలా కేకీగా ఉంటుంది. సో ఇప్పుడు పౌడర్ తీసేయాలి. దాని పని అయిపోయింది. క్రీమ్ బేస్ మేకప్ లో ఉన్న ఆయిల్ అంతా అది అబ్జర్వ్ చేసేసింది. ఇప్పుడు దాన్ని తీసేద్దాం. సింపుల్ వాటర్ స్ప్రే గైస్, నథింగ్ ఎల్స్. ఇట్ హ్యాస్ టు డ్రిప్. ఆ తర్వాత ఒక థిన్ మస్లిన్ క్లాత్. వెయిట్, బిల్లీ గారు ఇస్ కాలింగ్ మీ. ఇప్పుడే మీకు యానివర్సరీ గురించి చెప్పాను. ఇప్పుడు బిల్లీ గారు మీటింగ్ అయిపోయింది చెప్పాను కదా, ఆయన మీటింగ్కి వెళ్ళారు. సంగీత్ సక్సెస్ఫుల్ అయిపోయింది. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, సంగీత్ వచ్చేసి మా వెడ్డింగ్ యానివర్సరీ రోజు జూలై 7th, అండ్ ఆ రోజు మీరు కంపల్సరీ ఉండాలి సార్. అరే నేను అంతా సెట్ చేసి నా అసిస్టెంట్స్ని పంపిస్తాను అంటే, లేదు సంగీత్ ఈవెంట్ రోజు మీరు ఖచ్చితంగా ఉండాలి, లేదంటే అంతా గడబడైపోతుంది అంటున్నారు. బట్ వీఆర్ లక్కీ, వీ హ్యావ్ టూ యానివర్సరీస్. మాకు 2 విధాలుగా పెళ్లి జరిగింది కాబట్టి, ఒకటి హిందూ సాంప్రదాయం ప్రకారంగా, ఇంత పెద్ద వర్డ్స్ ఎందుకు వాడుతున్నా నేను, అండ్ ఇంకొకటి వైట్ వెడ్డింగ్ అంటే క్రిస్టియన్ వేలో జరిగింది. సో ఇట్స్ ఓకే, వర్క్ ఫస్ట్ అంటే బిల్లి గారు ఆ రోజు వెళ్ళినా కూడా ఐఎమ్ అ వెరీ non-fussy kind of a person. I can afford to say that, I think, because నాకు 2 anniversaries ఉన్నాయి. కానీ మేబీ ఒకటే ఉంటే నేను డెఫినెట్ గా ఆయన్ని వదిలేదాన్ని కాదు. న్యాచురల్ లుక్ వచ్చింది. ఆ పౌడర్ కూడా వాష్ ఆఫ్ అయిపోయింది. దిస్ వాటర్ స్ప్రే ట్రిక్, దీని వల్ల
మీ మేకప్ చాలా చాలా లాంగ్ లాస్టింగ్ అవుతుంది. ఏ మేకప్ స్ప్రే వల్ల కూడా అది అవ్వదు. ఈ న్యూడ్ మేకప్ లుక్ ని నేల్ చేయడానికి వీఆర్ గోనా యూజ్ జస్ట్ ద రైట్ లిప్ కలర్. పెరిపెరా అనే బ్రాండ్ ది 2 షేడ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి రోజీ న్యూడ్, ఇంకొకటి చాక్లెట్ బ్రౌన్. నా కలర్ కి నాకు కరెక్ట్ న్యూడ్ లిప్ లైనర్ లైఫ్ లో ఎప్పుడు దొరకలేదు. ఐ హావ్ ఆల్వేస్ హ్యాడ్ టు మిక్స్. న్యూడ్ ఎంత కరెక్ట్ గా ఉన్నా కూడా వాష్ అవుట్ చేసేస్తుంది. అండ్ బ్రౌన్ ఉంటే అది బ్రౌన్ లాగా కనిపిస్తుంది. సో ఐ క్రియేట్ మై ఓన్ లిప్ లైనర్. కరెక్ట్ గా రాస్తేనే మనకి న్యూడ్ లిప్స్టిక్ ది కరెక్ట్ లుక్ వస్తుంది. టోస్టీ ఫర్, టోస్టీకి ఫుల్ ఫర్ వచ్చేసింది. షీఈ్ లుకింగ్ సో క్యూట్. దాన్ని నేను లడ్డు లేడీ అని పిలుస్తున్నాను ఈ మధ్య. అంత లడ్డు అయింది. మీకు చూపిస్తాను ఆగండి. లాస్ట్ లో ఇయర్లీ 2-3 టైమ్స్ ఫుల్ ఫర్ వెళ్ళిపోతుంది, మళ్ళీ గ్రో అవుతుంది. గ్రో అయిన వెంటనే మళ్ళీ ఫాల్ సీజన్ వచ్చేస్తుంది, అంటే షెడింగ్ సీజన్. ఇట్స్ సో హర్ట్ఫుల్ గైస్ సమ్ టైమ్స్. లైక్ ఒకసారి ఒక వీడియోలో టోస్టీ చాలా సన్నగా ఉంది, చాలా రోజుల క్రితం. ఓకే, మా పాత హౌస్లో మేము ఉన్నప్పుడు అప్పుడు ఎవరో చూసి చెప్తున్నారు, ఓన్లీ మీ కేర్ మీరు తీసుకోవడం కాదు, మీ పెట్టుని ఎందుకు పెంచుతున్నారు, ఇఫ్ యూ డోంట్ కేర్ ఫర్ యువర్ పెట్ అండ్ ఆల్ దాట్. యూ సీ జస్ట్ 0.1% ఆఫ్ మై లైఫ్ ఆన్ సోషల్ మీడియా. హౌ కెన్ యూ జంప్ టు కన్క్లూజన్స్ లైక్ దాట్? కేర్ తీసుకోకుండానే అది 13 years అవుతుందా? అండ్ షీఈస్ ఇన్ ద బెస్ట్ ఆఫ్ హెల్త్ ఈవెన్ నౌ. ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం తెలుసా? తనకి వాకింగ్ చేసిన దగ్గర నుంచి ఏం తినిపిస్తున్నాం, వాట్ వీఆర్ పుట్టింగ్ ఇన్ హర్ బాడీ, వీఆర్ సో కేర్ఫుల్ అబౌట్ ఇట్. అందుకే అది అంత యాక్టివ్గా, అసలు ఎవరు నమ్మరు తెలుసా దాని ఏజ్. ఫాల్తుమే ఆర్గ్యూ చేస్తూ ఉంటారు, ఏమనుకుంటారో ఏమో. ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ అబౌట్ ఎవ్రీ వన్, బట్ ఫ్యూ పీపుల్ ఫీల్ దట్ జస్ట్ బికాస్ వీఆర్ ఆన్ సోషల్ మీడియా, మా లైఫ్స్ అన్నీ ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉందంటే వీ షుడ్ బి ఓపెన్ టు టేకింగ్ క్రిటిసిజం. అండ్ వాట్ ఈస్ క్రిటిసిజం? క్రిటిసిజం ఈజ్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. ఆస్క్ ఎనీబడి. మీలోనే చాలా మందికి తెలుసు. ఎప్పుడైనా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇచ్చారంటే ఐ ఆల్వేస్ రెస్పాండ్ అండ్ ఐ ఆల్వేస్ టెల్ యూ దట్ ఓకే, ఐ అండర్స్టాండ్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ, నాకు అర్థమైంది, నేను మేబీ ఇది తప్పు చెప్పాను, మేబీ ఇది తప్పుగా అర్థం చేసుకున్నాను. కానీ దేర్ ఈజ్ a fine line between, fine line kaadu, a very big marked line between criticism and slandering, and I know the difference. Okay, nenu 42 years naku ivanni teliyakundane raaledu. I give it back. I don't need to take this kind of rubbish from anyone in life. Okay, mana point of view lo manam correct ga unnappudu manam evar daggara ilanti rubbish teesukovalsina avasaram ledhu guys. If that means you're going to unsubscribe, if that means that నాకు ఫాలోయింగ్ లూజ్ అవుతుంది, దట్స్ ఓకే, ప్లీజ్ గో హెడ్, గో. ఆల్ ద నెగటివ్ ఎనర్జీ కెన్ గో. అండ్ యు నో హూ కెన్ సే దిస్? సమ్వన్ హూస్ నాట్ అఫ్రేడ్. నాకు ఫియర్ అనే చిడి అనే తెలియదు. నా కాన్ఫిడెన్స్ నాకు నా వర్క్తో వస్తుంది అండ్ నా స్ట్రెంగ్త్ ఆఫ్ క్యారెక్టర్తో వస్తుంది. అండ్ ఐ నో దట్ ఐఎమ్ రైట్ వేర్ ఐఎమ్ రైట్. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఆర్ ఇఫ్ ఐ హ్యావ్ ఫంబుల్డ్, ఐ విల్ అడ్మిట్ ఇట్. ఓకే, అంతేగాని మీరు సోషల్ మీడియాలో ఉన్నారు అన్నీ యాక్సెప్ట్ చేయాలంటే ఐఎమ్ సారీ, ఐ డోంట్ నీడ్ టు. ఎవరికి అది యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఈవెన్ ఇఫ్ యూర్ వర్కింగ్, ఇఫ్ యూర్ ఇన్ అ జాబ్, ఇఫ్ యూర్ బీయింగ్ ట్రీటెడ్ బ్యాడ్లీ బై యువర్ బాస్ ఆర్ బై యువర్ క్లయింట్స్ ఆర్ ఎనీ వన్, విల్ యూ టేక్ ఇట్? మేబీ సమ్ పీపుల్ టేక్ ఇట్, బట్ ఐఎమ్ నాట్ వన్ ఆఫ్ దోస్ హూ విల్ టేక్ ఇట్. యూ గెట్ వాట్ యూ గివ్ ఓవర్ హియర్. బేసికలీ నేను ఒక పాజిటివ్ కమ్యూనిటీ బిల్డ్ చేయాలని చూస్తున్నాను ఇక్కడ. ఓకే, విమెన్ హూ హెల్ప్ ఈచ్ అదర్ గ్రో. మన జర్నీస్లో మనం షేర్ చేసుకుంటూ హెల్ప్ చేయాలి ముందుకెళ్ళడానికి. అంతేగాని ఇఫ్ సమ్మన్ ఇస్ పుల్లింగ్ యూ డౌన్, ఇఫ్ మిమ్మల్ని కించపరచాలని చూస్తే, అన్నెసెసరీ గ్రీఫ్ ఇస్తే, జస్ట్ లెట్ దెమ్ గో గైస్. కట్ దెమ్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్. లైక్ మీ, జస్ట్ బ్లాక్ దెమ్. అండ్ దేర్ సో మెనీ యంగ్ గర్ల్స్ అండ్ యంగ్ అడల్ట్స్ హూ వాచ్ మై ఛానల్. నేను వాళ్ళకి కూడా అదే చెప్పాలనుకుంటున్నాను. సీ, స్టాండ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే ఎవ్వరు వచ్చి మీ ప్లేస్లో మీకోసం స్టాండ్ చేయరు. ఫస్ట్ మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఆ తర్వాత ఎవరైనా మీకోసం మీరు ఇంత స్టాండ్ తీసుకుంటున్నారు అని చూసి, ఆ కన్విక్షన్ చూసి వాళ్ళు కూడా మీతో నిలబడతారు. అంతేగాని మిమ్మల్ని మీరు డౌన్ చేసుకొని నాకు ఇలా జరగాల్సింది. నో, వేర్ ఇస్ యువర్ స్ట్రెంగ్త్ ఆఫ్ క్యారెక్టర్ గైస్? కమ్ ఆన్, వీ నీడ్ టు బిల్డ్ దాట్. లైఫ్ అప్డేట్ ఎక్కడికో వెళ్ళిపోయింది. సో చూడండి, ఈ న్యూడ్ పెన్సిల్ నేను ఆల్మోస్ట్ ఇక్కడ వరకు రాశాను. అవుటర్ కార్నర్స్, బికాజ్ ఇది అందరికి మోస్ట్లీ డిస్కలర్డ్ ఉంటుంది. ఓకే, అవుటర్ కార్నర్స్. అండ్ నాకు ఇక్కడ కూడా కొద్దిగా లిప్స్ డిస్కలర్డ్ ఉంటాయి. సో ఇక్కడ వరకు నేను ఫిల్ చేశాను. బేసికలీ ఈ లిప్ లైనర్ మీ లిప్స్ కి ఒక కన్సీలర్ లాగా పనిచేసింది. చాక్లెట్ బ్రౌన్ తీసుకుంటున్నాను.
దట్స్ ఇట్. ఇంత సన్నగా రాస్తేనే కరెక్ట్ ఎఫెక్ట్ వస్తుంది. ఓకే, ఎక్కువ రాస్తే మళ్ళీ యువర్ లిప్ విల్ లుక్ బ్రౌన్, న్యూడ్ లుక్ రాదు. షార్లెట్ టిల్బరీది మీడియం కలర్ తీసుకుంటున్నాను. అంత ఖాస్ ఏమీ లేదు, కానీ నేను కొనేసాను కాబట్టి ఇలా యూజ్ చేస్తున్నాను. ఇది ప్లెయిన్ గా రాస్తే అయితే ఇట్ టోటలీ వాషెస్ మీ అవుట్. అందుకే ఇంత ప్రిపరేషన్ చేశాను. అండ్ ఇంకొకటి, ఎప్పుడైనా మనము న్యూడ్ లిప్ లైనర్ రాసిన తర్వాత న్యూడ్ లిప్స్టిక్ రాస్తే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. లూజ్ పౌడర్, డస్ట్ ఇట్ లైట్లీ ఓవర్ యువర్ లిప్. ఇప్పుడు లిప్స్టిక్ రాసేయండి. యూ డోంట్ హ్యావ్ టు బై దిస్ గైస్. ఈ షేడ్స్ చాలా ఉన్నాయి, లింక్ చేసేస్తాను కింద మీకు. సేమ్ లుక్ మీరు ఈజీగా రీక్రియేట్ చేయొచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి గైస్, మీ కాంప్లెక్షన్ ని బట్టి మీరు అన్ని న్యూడ్ షేడ్స్ చూస్ చేయాలి. నేను ఇది చూస్ చేశానని చెప్పి ఇట్ మే నాట్ వర్క్ ఫర్ యూ. యూ మే బీ లైటర్ దాన్ మీ, డార్కర్ దాన్ మీ. సో అలాంటి కేసెస్ లో మీ ఫేస్ కి తగ్గట్టు మీరు ఇది సిలెక్ట్ చేయాలి. సింపుల్ గా బ్రేక్ డౌన్ చేసి చెప్పాలంటే, ఐ షాడో ఎగ్జాక్ట్లీ మీ స్కిన్ కలర్ లో ఉండాలి. యాక్చువల్లీ వీడియోలో కొంచెం డార్క్ కనిపిస్తుంది నా ఐ షాడో, కానీ రియల్ లో చూస్తే అలా లేదు. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ లైక్ మై స్కిన్ కలర్. ఒక మ్యూటెడ్ పీచ్ బ్లష్ ఆన్ అండ్ కాంటూర్ యాజ్ ఐ టోల్డ్ యూ. మీ ఫేస్ షేడ్ కి తగ్గట్టు ఒక బ్రౌనిష్ గ్రే చూస్ చేయండి. అండ్ న్యూడ్ లిప్స్టిక్ వచ్చేసి మీ స్కిన్ కలర్ కంటే మేబీ ఒక 2 షేడ్స్ డార్కర్ అయి ఉండాలి. ఐ లవ్ దిస్ లుక్. ఐ ఫీల్ ఇట్ కాంప్లిమెంట్స్. లైక్ బ్రౌన్ స్కిన్ లో బ్రౌనిష్ న్యూడ్ మేకప్ లుక్స్ సో గుడ్ కదా. అండ్ ఒక బర్నింగ్ క్వశ్చన్, నేను మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ ఎప్పుడు చేస్తాను, లేదంటే చేస్తానా లేదా, know what answer to give you guys, and I don't even know if so many people miss me. If you miss me, please leave a comment for me. It'll make me very happy. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఐఎమ్ టూ ప్రీఆక్యుపైడ్ గైజ్. లైక్ దిస్ సో మచ్ హ్యాపెనింగ్, అండ్ ఒక దాని మీద మొత్తం మన 100% ఎనర్జీ అండ్ ఫోకస్ పెట్టేసిన తర్వాత ఐఎమ్ బీయింగ్ సో డ్రైన్డ్ అవుట్ దట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు create content, and the heat is so much, although that's not an excuse. Kani heat lo I told you what happens to my mind, right? So anduke anta cheyalekpotunnanu. Okkasari you just feel stuck kada. Like I feel that I'm stuck in a room lo chala doors unnai. Nen cheyalsina things, content creation, inkoka project meeda work chestunnanu, adi cheppanu, family life anni unnai. Nenu ekkada poyina door lock undi anpistundi naku. I want to create content regularly. మీ అందరితో కనెక్ట్ అయి ఉండాలి అనుకుంటున్నాను. ఐఎమ్ జస్ట్ నాట్ ఏబుల్ టు. ఈ వీడియో కూడా ఎంత ప్రోకాస్టినేషన్ తర్వాత చేస్తున్నాను తెలుసా గైస్. ఏదైనా క్రియేటివ్ జాబ్ అనేది ఇలాగే ఉంటుంది కదా. ఒక్కొక్కసారి యూ జస్ట్ హిట్ దట్ క్రియేటివ్ బ్లాక్ అంటూ ఒకటి ఉంటుంది కదా. దాంట్లో వెళ్ళి మన తల కొట్టుకొని ఆ తర్వాత అలా బెహోష్ అయిపోతాం కాసేపు. ఆ తర్వాత నో ఇది కాదు, ఐ హ్యావ్ టు డూ ఇట్, ఐ హ్యావ్ టు డూ సంథింగ్ అని చెప్పి మళ్ళీ ఆ జోష్ నాలో లోపల నుంచి వచ్చేస్తుంది. అండ్ I'm able to do it. Please suggest cheyandi. Like, what do you want to see? I want to hear from you people. I know నేను కూడా రెస్పాండ్ చేస్తేనే ఎవరైనా వాళ్ళ సైడ్ నుంచి మీరు నాకు కామెంట్స్ రాస్తారు. కానీ ఇట్స్ బీన్, ఐ టోల్డ్ యూ హౌ ఇట్స్ బీన్. ఎనీవే, సో మీరైతే ఇప్పుడు ఒక కామెంట్ వదిలేయండి, మీరు ఏం చూడాలనుకుంటున్నారు. అండ్ నేను షార్ట్స్ కానీ వీడియోస్ కానీ దాని గురించి చేయడానికి డెఫినెట్గా ట్రై చేస్తాను. మళ్ళీ నా మోటివేషన్ నాకు రావాలి. Give me some tips for getting my motivation back, or just write a sweet message for me. That itself is motivation enough, you know, sometimes. So yeah, that's about this video, and that's about this makeup look. Maatladukuntu manam oka beautiful look kuda create chesesam annamata. I hope you like this look. If you did, and I hope you like this video, na chinna life update. If you did, you know what you have to do. Subscribe, like and share. And follow me on all my social media handles. Velle mundu meeku toasty చూపిస్తాను. Wait. నేను కాఫీ టేబుల్ మీద కూర్చోబెట్టాను గైస్, లేదంటే అది పారిపోతుంది. టోస్టీ లడ్డు లేడీ కిత్తి అచ్చి దిఖ్ రही हो बेटू మీరు బేటా. పిల్లి గారు ఈ వీడియోలో లాస్ట్లో జాయిన్ అయ్యారు. ఏం వీడియో నాకు తెలియదు. ఏం తెలియాల్సిన అవసరం లేదు, నేను ఆడియన్స్కి అంతా చెప్పేశాను. కానీ నువ్వు యానివర్సరీ రోజు నాకు హ్యాండ్ ఇస్తావా బిల్లి? అది కూడా చెప్పాను. కంప్లైంట్ నేనేం చేయాలి, వాళ్ళు నన్ను వదిలేలా లేరు. కానీ నేను మేనేజ్ చేస్తాను. సరే, నో ప్రాబ్లం. నువ్వు మేనేజ్ అంతా చేయాల్సిన అవసరం లేదు, కష్టపడకు, నేను అర్థం చేసుకుంటాను. మనకి 2 యానివర్సరీస్ ఉన్నాయి కదా. See you on the other side. Till then, it's bye from Asterix.